నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో వేదిక్ ఆస్ట్రాలజర్, టారోట్ రీడర్, క్రిస్టల్ హీలర్ అనుపమ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అనుపమ గారు. అనుపమ గారు, బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది అని చెప్పారు. అలాగే ఏ ఏ నక్షత్రాల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పారు. ఆస్ట్రాలజీలో చార్ట్ ఒకసారి చూపించుకోవాలి అని కూడా చెప్పారు. అయితే ఎలా తెలుసుకోవాలి వాళ్ళు అనేది కూడా చెప్పారు. ఇంట్లో ఎవరికైనా ఉన్నా సరే చాలా అది అద్భుతంగా వివరించారు. అయితే నిజంగా ఉంది అండి, చార్ట్ చూపించుకోవాలి అంటే ప్రతిసారి వీలు కాకపోవచ్చు. మీరు చెప్పిన ఇప్పుడు ఆ నక్షత్రాలు ఉన్నాయి అని డౌట్ ఉండొచ్చు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఎటువంటి రెమెడీస్, అట్లీస్ట్ ఆ రెమెడీస్ వల్ల వాళ్ళకి కొంచెం క్యూర్ కనిపిస్తే అప్పుడు వెంటనే వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా, మేము చార్ట్ చెక్ చేయించుకుంటే ఇంకా బయటకు వచ్చేస్తాం ఈ ప్రాబ్లం నుంచి అని. ఆ రెమెడీస్ చెప్పండి. అసలు చేతబడి జరిగింది అంటే కనుక దాని నుంచి బయటకు రావడానికి కొన్ని రెమెడీస్ ఏంటంటే ఎవ్రీ డే ప్రతిరోజు కూడా వీళ్ళు మనకి కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళుప్పు బకెట్ ఆఫ్ వాటర్ లో వేసేసి రూమ్స్ అన్ని క్లీన్ చేసేసుకోవాలి. వీలైనంత మట్టుకు వాళ్ళ సరౌండింగ్స్ ని చాలా నీట్ గా పెట్టుకునే ప్రయత్నం చేయాలి. మెయిన్ డోర్ స్పెసిఫిక్ గా ప్రతిరోజు గుమ్మం కడిగి బొట్లు పెట్టే ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనకి మెయిన్ డోర్ రాహుతో కనెక్ట్ చేస్తాం. సో మనకి ఏ ఎనర్జీ రావడం పోవడం అనేది మనం ఏదైతే మెయిన్ ప్యాసేజ్ ఉంటుందో అది మెయిన్ డోరే ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు ఆ మెయిన్ డోర్ ని మనము క్లీన్ గా పెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. అండ్ బాత్రూమ్స్ ఇంకొకటి, ఎందుకంటే మనకి ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా వెళ్ళి మళ్ళీ బాత్రూమ్ లోనే స్టోర్ అవుతుంటుంది. సో బాత్రూమ్స్ క్లీన్ గా పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కువ బాత్రూమ్స్ ఉన్న హౌసెస్ ఉంటాయి, అలా ఉన్నప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకోవచ్చు. లేకపోతే 1 or 2 బాత్రూమ్స్ ఉంటే గనక ఎవ్రీ డే క్లీన్ చేసుకునే ప్రాసెస్ పెట్టుకొని బాత్రూమ్ ఎప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేలాగా కాకుండా ఉండేలాగా చూసుకోవాలి. నైరుతిలో ఇంట్లో నైరుతి మూలం ఏదైతే ఉంటుందో అక్కడ కొద్దిగా క్లీన్ గా పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ రీజన్స్ ఏవైతే నేను చెప్తున్నానో అక్కడ రాహు యొక్క ఎనర్జీ ఎక్కువ ఉంటది అన్నమాట. సో మనకి ఆ రాహు యాక్టివేషన్ లోకి వస్తున్న కొద్దికి మనకి ఇంట్లో డిప్రెషన్ ఎన్వైరన్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి రెగ్యులర్ గా మనం ఏం చేసుకోవచ్చు అంటే దేవుడిది ఏదన్నా ఒక మంత్రం చాంటింగ్ కాన్స్టెంట్ గా ప్లే అవుతూ ఉండాలి. ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉండాలి. ఉదయం సాయంకాలం ధూపం వేసుకుంటూ ఉండాలి. ఇవి మనకి నార్మల్ ప్రాసెస్. ఇవి కాకుండా దేవత ఆరాధన, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి. జనరల్ గా ఉగ్రదేవత ఆరాధనలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము తాంత్రిక్ దగ్గరికి వెళ్తే వరకు మనకి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉండదు. అలా వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు. ఆర్థిక స్తోమత కరెక్ట్ గా లేక, నమ్మచ్చో నమ్మలేకపోవచ్చు. ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ సోర్స్ ఎనర్జీ యొక్క పాదాలని పట్టుకునే ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే దగ్గరలో ఎక్కడైనా సరే ప్రత్యంగిరి అమ్మవారి టెంపుల్ ఉన్నా, వారాహి ప్రత్యంగిరి అమ్మవారి టెంపుల్ ఉన్నా, శివుడికి ప్రతిరోజు లింగంకి అభిషేకం చేయించుకునే ప్రాసెస్ ఇదొకటి. శివలింగార్చనం చేయించుకోవడము, అభిషేకం చేయించుకోవడము ఒకటి. ప్రత్యంగిరి అమ్మవారికి రెగ్యులర్ గా పూజలు చేయించుకోవడము. స్పెసిఫిక్ గా అమావాస్య అష్టమి రోజు కొన్ని టెంపుల్స్ లో హోమాలు చేస్తూ ఉంటారు. అవునండి. ఆ హోమాలు చేయించుకోవడము, దాని వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది. వీళ్ళకి ఒక మనోధైర్యం రావడము, ఆత్మస్థైర్యం పెరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మనము ఎక్కువ మట్టుకు రాహు, కుజుడు, కేతు ఈ కనెక్టివిటీ మనము ఉండే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల కూడా కొద్దిపాటిగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మంగళవారం పూట దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము, పుట్టలో పాలు పోసుకోవడము రెగ్యులర్ గా ఇవి చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ వీళ్ళకి ఇంకా తీవ్ర స్థాయిలో ఉంది అని అనుకుంటే గనక ఈ రెమెడీ మాత్రము గురువు ఎవరైనా ఉండి వాళ్ళు గురు స్వరూపంగా ఏదైనా మంత్రోపదేశం దీక్షలాగా తీసుకుంటే బగలాముఖి అమ్మవారికి ప్రార్థన చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది. స్పెసిఫిక్ గా బగలాముఖి అమ్మవారు ఏంటి అంటే ఇక్కడ రివర్స్ చేసేస్తారు అనమాట. ఎవరైతే మనకి అభిచార ప్రయోగాలు చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎనర్జీ వచ్చేలోపు అమ్మవారు వాళ్ళని అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈవిడకి పీతాంబర అని కూడా పేరు ఉంటుంది బగలాముఖి అమ్మవారికి. సో ఎల్లో కలర్ బట్టలు వేసుకోవాలి. పసుపు రంగు బట్టల్లో పీతాంబరం అంటే పీతవర్ణంలో ఉంటుంది. సో ఎల్లో కలర్ బట్టలు వేసేసుకొని అమ్మవారిది బగలాముఖి గాయత్రి మంత్రం కూడా ఒకటి ఉంటుంది. చాలా నిష్టగా చేయాలి పూజలు చేసేటప్పుడు. అంటే తామసికమైన ఫుడ్ తినొద్దు, అంటే మనకి నాన్ వెజ్ ఉండే అలవాటు ఉన్న వాళ్ళు తినకూడదు. వెల్లుల్లి ఉల్లిపాయ తినకూడదు. మళ్ళీ ఆల్కహాల్ కన్సంప్షన్స్ ఉన్న వాళ్ళు అవి ఆపేసుకోవాలి. వాళ్ళ ఒక రెజిమ్ ఫాలో అవ్వాలన్నమాట. వీలైనంత మట్టుకు సాత్విక ఆహారం తీసుకుంటూ చేయాలి. ఇవన్నీ ఒక 48 days దీక్ష లాగా చేయాలి. ఇప్పుడు 48 days అని నేను స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నానంటే
ఇంటెన్సిటీ దాని యొక్క తీవ్రత గనక ఎక్కువ ఉంటే 48 డేస్ పూజలో కూర్చొనివ్వదు. ఓకే, అప్పుడు మనకు తెలిసిపోతుంది. అప్పుడు మనకు తెలిసిపోతుంది. సో ఎప్పుడైతే మనం 48 డేస్ ఒక చాలా స్ట్రిక్ట్ గా మనము చేసుకుంటూ వస్తే గనక మెల్లిమెల్లిగా మనకు ఆ ఎనర్జీస్ కొద్దిగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే ఆ ఎనర్జీస్ పంపడానికి ప్రయత్నం చేస్తున్నారో మనకు ఒక ప్రొటెక్టివ్ ఆరా లాగా మన బాడీ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. వీలైనంత మట్టుకు ఎవరైతే అనుమానాస్పదంగా మనకు అనిపిస్తూ ఉంటారో మన సర్కిల్లో, బయట ఫుడ్ తినకపోవడము, బయట వాటర్ కన్సంప్షన్స్ చేయకపోవడము, ఎవరింటికైనా వెళ్ళినా కూడా ఎవరైనా ఫోర్స్ చేసినా కూడా ఫుడ్ యాక్సెప్ట్ చేయకపోవడము, ఇలాంటివి కొన్ని మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ తమో గుణం ఉన్న ఫుడ్, మనం తామసిక ఫుడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనలో కూడా తెలియకుండా తమో గుణం వచ్చేస్తుంది. కాబట్టి దానివల్ల కూడా మనం నెగిటివ్ ని ఎక్కువ అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ప్రతిరోజు కూడా ఏదన్నా ఒక అమ్మవారి ఆరాధన చేసుకోవడం, అంటే మీరు దుర్గా సప్తశతి పారాయణం చేసుకుంటారా, లలితా సహస్రనామం చేసుకుంటారా, లేకపోతే బగలాముఖి స్తోత్రం చేస్తారా,